మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షామము గాక, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుడిచ్చిన దేశములో నాటబడి వారి వర్ధిల్లుతూ ఉండగా దేవుడు ఆనందించారు. దేవుని యొక్క కట్టడలను, నిబంధనలను వారు గైకొని ధర్మశాస్త్రాలను పాటిస్తూ ఎంతో ఆశీర్వాదముతో ఉండేవారు. అటువంటి వారు రాను రాను దేవుని యొక్క మాటను నిర్లక్ష్యము చేసి దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఇష్టానుసరమైన మార్గాలకు వారు ప్రయాణము చేశారు. దేవునికి కోపం వచ్చింది. ప్రవక్త అయిన ఆమోసు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమని? రాబోవు కాలములో నేను క్షామాన్ని పుట్టించబోతూ ఉన్నాను. దేని వలన? నా మాట వినకపోవటం వలన. ఆనాడు దేవుని మాట వారు వినలేదండి. ఈనాడు దేవుని మాట వినలేని వారి భూమి మీద ఎంతమంది మానవులు ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే లోకం అనుకుంటున్నారు, ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. దేవుని యొక్క సన్నిధిని పాడు చేసుకుని దేవుని సన్నిధికి వ్యతిరేకముగా ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. గనుక దేవుని మాట వినేవారిగా మనం మారాలి. ఈ కడవరి దినాలు బహుజాగ్రత్త కలిగి బ్రతకాలి. సౌలు రాజు దేవుని మాట వినకపోవటం వలన తనకు శాపాన్ని తెచ్చుకున్నాడు. దేవునికి ఇష్టము లేని రీతిగా అతను బ్రతికాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం అంటాడు, బలులర్పించుట కంటే, దహన బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినివారిగా మారాలి. ఆయన ఇర్మీయా గ్రంథానికి వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు, నీవు నా మాట వినకపోట బాల్యము నుండి వాడుకైపోయింది. ఆయన బాధపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట వింటున్నావా? ఆయన మాట ప్రకారం బ్రతుకుతున్నావా? ప్రతినిత్యం ఆయన కాపాడటం లేదండి. ఆయనను నీడనివ్వలేదా? ఆయన అనవస్త్రం ఇవ్వలేదా? ఆయన ఆరోగ్యం ఆయుష్నివ్వలేదా? మరి ఎందుకు దేవుని మాట నిర్లక్ష్యము చేసి అహంకారము పూని దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నావు? జాగ్రత్త. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక కరువు రాకముందే, కష్టము రాకముందే, అపాయము రాకముందే రా దేవుని దగ్గరికి. ఆయన మాటకు లోబడి జీవించు. దేవుడు ప్రతి ఒక్క అపాయం నుండి తప్పిస్తారు, ప్రతి ఒక్క కష్ట పరిస్థితిని తప్పిస్తారు. ఉదయ కాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు లోబడలేదు గనుక వారు చాలా కష్టాలు అనుభవించవలసి వచ్చింది. ఈ దినాన్న అటువంటి పరిస్థితి నీకు నాకు రాకుండా ఉండాలని ఆయన ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా మాట వినంటూ ఉన్నాడు. ఆయన మాట వినటలో క్షేమం ఉంది. ఆయన మాట వినటలో ఆశీర్వాదం ఉంది. ఆయన మాట వింటే సమృద్ధి ఉంది. గనుక దేవుని మాట విందాం, దేవుని మాట కొరకు బ్రతుకుదాం. పేతురు దేవుని మాట విని ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. అటువంటి దేవుని ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. నీ మాట వినకపోవటం వలన ఎన్నో కష్టాలు వస్తాయని మీరు హెచ్చరిక చేస్తున్న కనుక నీ మాటకు లోబడే జీవితం మాకు దయచేయండి. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, నీ మాట ఎంతో ఘనమైనది, బలమైనది, విలువైనదని ఎంచి నీ కొరకే మా జీవితాలు సమర్పించుకుంటుండగా నీ మాట ద్వారా మమ్మల్ని పోషించి, ఆదరించి, నడిపించమని, కాపాడమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.